అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. తెలియవు స్వామీజీ. ఆధ్యాత్మికత ధర్మం తర్వాత ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఉప్పు అది మరుసటి జన్మకు వెళ్ళటం అంతవరకు నిజం. అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో ఇవాళ మీరు అప్పులు చేశారు, రేపు మీ అప్పుల వాడు వచ్చి మేము గొంతు పట్టుకోవడం సరే పట్టుకుంటారు. రేపు ఇంకా రాలేదు కానీ రేపు వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ గత జన్మ సుకృతమా లేకపోతే సుకృతం కన్నా గొప్పది. నా గత జన్మ సుధ్యానం రెండు ఉన్నాయి. సుకృతం ఉంది, సుధ్యానం ఉంది. సుకృతం అంటే మంచి చేసేది, సుకృతం అంటే పుణ్యం. నేను ఎన్నో జన్మలు నేను ధ్యానం చేశాను. అండర్స్టాండ్? నేను ఎన్ని జన్మలు ధ్యానం చేశానో అన్ని జన్మల యొక్క ధ్యాన ఫలము ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక ఆందోళన, ఒక ఆధ్యాత్మిక ఉద్యమమే స్థాపించాను. ఛానల్ 4 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనతో ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. డోర్వేస్ టు లైట్ అని 2 రోజుల క్రితం పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అయిపోయింది. కృష్ణానందది. ఆయన నమస్కారం. ఆయన చెప్పినటువంటి ఆయన పడినటువంటి బాధలు చూస్తే అంటే ఆయనని నిర్మించుకొని మీరు చెప్పినటువంటి సప్త ఋషులు లేకపోతే ఆయన్ని నువ్వు ఈ కార్యక్రమంలో వెళ్ళాలి, నువ్వు ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని నువ్వు ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి అని మిమ్మల్ని తీసుకొచ్చినట్టు ఆయన తీసుకొచ్చిన వారిని మిమ్మల్నే కష్టాలకు గురి చేస్తుంటే మిమ్మల్ని చూసి మేమేమనుకోవాలి? అందుకే రామాయణం మహాభారతం రాశారు. పాండవుల్ని కష్టాలు పెట్టాడు, ద్రౌపదికే మానభంగం చేశారు, ద్రౌపదికే 5 మొగుళ్ళని పెట్టాడు. ఓకే, సీతనే ఎత్తుకుపోయారు. ఇది నార్మల్. అవి ఎందుకు రాశారంటే బాబు అందరికీ నువ్వు గొప్పవాడమైనా మామూలు వాడివైనా ఎవరికైనా కానీ ఈ ప్రాపంచిక బాధలు తప్పవు. అందులో వాళ్ళు ఎలా సహనం చూపించారో నువ్వు కూడా అలా సహనం చూపించు. అందుకోసం గొప్ప గ్రంథాలు రాశారు వాల్మీకుల వారు, వేదవ్యాసుల వారు. సహనం కావాలి. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం, సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం నియమించినప్పుడు కష్టాలు లేకుండా చేయొచ్చుగా. ఇప్పుడు మీరు ఒక మంచి కార్యం గురించి వచ్చారు, మంచి కార్యం గురించి వచ్చిన వారికే కష్టాలు ఏర్పడతాయి. మనం వచ్చింది మన ద్వారానే వచ్చాం, మనం పంపబడలేదు. మనం సృష్టింపబడ్డాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపబడలేదు. మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని సృష్టించారు, మిమ్మల్ని ఇప్పుడు నా ముందు కూర్చోబెట్టారా? కాదు. కనుక సృష్టి అన్న సత్యము కరెక్టు. కానీ ప్రతి ప్రాణి తన ఇష్టానుసారం ఇహలోకాల నుంచి పరలోకాలకు, పరలోకాల నుంచి ఇహలోకాలకు ఇదంతా తన ఇష్ట ప్రకారం చేస్తుంటుంది. ఆయన వాళ్ళు అది లేదా ఆమె ఆయనో అదో ఏమో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఎవరు పంపించరు. మన స్వంతంగా మన ఇష్టంతో ఎన్నికతో కష్టాలను ఎదుర్కోవడమే వస్తాము. ఉదాహరణకు నాగభూషణం గారు రక్త కన్నీరులో కుష్ఠరోగిగా వేశాడు. పోయిపోయి కుష్ఠరోగిగా వేయాలి ఏంటండి? మంచి రాజుగా టీవీగా చేయొచ్చుగా అంటే ఒక యాక్టర్కి ఆ కుష్ఠరోగి చాలా ఉంటుంది. పైలోకాంచి ఇవన్నీ కూడా నాకు గొప్ప రోల్స్. ఇవి విలియం షేక్స్పియర్ అని చెప్పారు, ఆల్ ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. పైలోకాంచి ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో గొప్ప గొప్ప యాక్టర్స్ చాలా ట్రాజిక్ రోల్స్ తీసుకుంటారు. మీనా కుమారి ఎంతసేపు ఏడుస్తూనే ఉంటుంది, సావిత్రి గారు ఎప్పుడు ఏడుస్తుంటారు. ఆవిడ ఏడుతుందే మనం చూడడానికి వెళ్తాం. మనం రేలంగి హాస్య నటన చూడడానికి ఎంత వెళ్తామో సావిత్రి ఏడవడానికి కూడా అంత చూడడానికి ఇదంతా తుడుచుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు వచ్చింది కూడా ఆ రోజు వేయడం కోసమే వచ్చారు వాళ్ళు. మనం పుట్టే ముందర మనం ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, ధనవంతుడుగా పుట్టాలా, గరీబ్గా పుట్టాలా, ఇవన్నీ రోల్స్. ఇవన్నీ వి టేక్ అప్ దోస్ రోల్స్. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఆల్ రోల్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇది మన కర్మ అని సరిపెట్టుకోవటం, ప్రతిదీ మన కర్మే. సరిపెట్టుకుంటే అసలు దాంట్లో ఉండేది మన కర్మ ఫలం చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మన కర్మ అనుకుంటే గ్రోత్ లేదుగా. కాదు, మన కర్మ అనుకుంటేనే గ్రోత్ ఉంటుంది. వాడేడో చేశాడంటే మనకి గ్రోత్ లేదు. కానీ మన స్వీయ కర్మ అన్నప్పుడు ఓహో నేను స్వీయ కర్మ ద్వారా నేను కాఫీ చేశాను, ఆ కాఫీలో నేను పంచదార సరిగ్గా వేయలేదు, నెక్స్ట్ స్వీయ కర్మ ద్వారా నా పంచదార సరిగ్గా వేయడం నేర్చుకోవాలని చెప్పి ఆ పంచదార లేని కాఫీ నేనే కదా తాగాలి. మళ్ళీ నా స్వీయ కర్మని నేనే అనుభవించాలి కదా. నాకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా దాన్ని మలుచుకోవాలో అలా మలుచుకుంటాను. దేవుడు చేశాడంటేనే ప్రాబ్లం, నేను చేశానంటే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం సాల్వింగ్. ప్రతి 52 లక్షల సంవత్సరాలకు ఒకసారి మొత్తం ఈక్వేషన్ అయిపోద్ది.
ఈక్వేషన్ అయిపోయి మళ్ళా జీవం అనేది ఉద్భవిస్తుంది అన్నారు. అది ఎంతవరకు నిజం? ఇది చాలా పెద్ద టాపిక్స్ అండి. ఇవన్నీ ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ వెరీ హ్యూజ్ టాపిక్స్, వెరీ వెరీ హ్యూజ్ టాపిక్స్. ఒక జీవితకాలం దాని వెంట పడితేనే అర్థం కావు. అది అర్థమైనా ఏనుగు తోక అంతా తోక వెంట్రకంతా అర్థమయ్యేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మేము మీడియాలో ఉన్నాం, మీడియాని విమర్శించకూడదు, కానీ ఆ మీడియాలోనే ఒక అనైతిక ధోరణి మునిగిపోతుంది, లేకపోతే 2012కి అంతం అయిపోతుంది అనేటటువంటి ఒక భయాందోళన కల్పించినప్పుడు, ఒక సామాజిక బాధ్యత లేకుండా ఆ ప్రయోగం మేము చేస్తున్నప్పుడు ఇంకోటి తప్పు, ఇట్లా జరగదు లేకపోతే జరగబోతుంది. ఒక విషయం మీడియా గురించి, మీడియాకి సామాజిక బాధ్యత లేదని అని ఎవరిని అంటే నేను ఒప్పుకోనండి. సత్యం చూపించాల్సిన బాధ్యత ఉంది. అందుకే సమాజాన్ని మోడీ అవలసిన బాధ్యత మీడియాకి లేదు. ఇది ఊహగా మరి ఏది 2012లో మీ ఊహ చూపించు, వాడు చూస్తాడు చూడ్డాడు, దాన్ని ఏమి పర్యవసనం ఉంటుంది, అది వాడి ఇష్టం, అది మీ ఇష్టం కాదు. మీ ఆందోళన కల్పించడం లేదు సార్. వాడు ఏదో అనుకున్నాడు చెప్తున్నాడు. నేను ఎప్పుడు మీడియాకి నమస్కారం చేస్తుంటాను. మీడియాని అందరూ తప్పు పడుతున్నారు. మీడియా చూసేవాడిని తప్పుపడాలి. మీరు అంటున్నారు ఇందాక పెద్ద పెద్ద గురువు గారు వాడు సరిగా లేదంటే, వాడు సరిగా లేకపోతే వాడి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు? తెలుసుకునే టైం అయిపోతుంది. టైం అయిపోవడం అంటూ లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటిది ఎక్కడో ఒక చోట స్వార్థం కోసం వెళ్తాము. స్వార్థం కోసం వెళ్ళినప్పుడు అది లభించుద్దని చెప్పేసి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు మంచి చెడు తెలిసే లోపల కొంత టైం జరిగిపోతుంది. చాలా టైం జరుగుతుంది. మీకు గురువు గారు అంటే ఏంటో అసలు మీకు ఏం అర్థమే కాదు. అసలు నేను చెప్తాను, ఒకసారి చెప్పనా? చెప్పండి. గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్తున్నా? ఒక గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పనా? చెప్పండి. ఒక గురువు ఉన్నాడు, ఆయన దగ్గరికి చాలా మంది వెళ్ళారు. ఒక శిష్యుడిపై గురువు గారు చెప్పాడు, స్వామీజీ ఈ ధ్యానం చేయడం కోసం నేను బ్రహ్మచారిగా ఉండవలసిన అవసరం లేదు కదా అన్నాడు. అవునయ్యా, ఎవరు చెప్పారు నీకు అవసరం ఉందని? నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తుండే లైఫ్ని ధ్యానం చేసుకుంటాడు, దానికి దానికి సంబంధమే లేదు అని చెప్పాడు. ఆయన చక్కగా సంసారం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, రెండిట్లో బాగా అభివృద్ధి సాధించాడు. ఇంకొక శిష్యుడు కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు బ్రహ్మచర్యం అనేది ధ్యానానికి భంగం కదా అన్నాడు. అవునయ్యా అన్నాడు. నిజమేనయ్యా, భంగమే కదా అన్నాడు. సో వాడు కూడా బ్రహ్మచారిగానే ఉంటూ ఏ సెక్స్ లేకుండా హాయిగా వాడు ధ్యానం చేసుకుంటూ ఇద్దరు పురోగతి సంపాదిస్తున్నారు. ఇద్దరు మార్కెట్లో కలుసుకున్నారు. వాడికి వీడు తెలియదు, వీడికి వాడు తెలియదు. ఇద్దరు మార్కెట్లో కలుసుకుని, అయ్యా గురువు గారు, ఒకటే గురువు గారు, నీకేం చెప్పారు నాకేం చెప్పారు, ఎక్స్చేంజ్ చేసుకునేసరికి ఇద్దరికి డౌట్స్ వచ్చాయి. వాడికి చెప్పింది కరెక్ట్ ఉందేమో వీడికి చెప్పింది కరెక్ట్ ఉంది వాడు, ఇద్దరు కూడాను ఆపోజిట్ వ్యూస్ టేకప్ చేసి ఇద్దరు ధ్యానం వదిలిపెట్టారు. ఆ గురువు రాంగా రైటా? ఆ గురువు వీరికి ఏది కావాలో అలాగే కనుకనే ఒక గురువు దగ్గరికి 1,00,000 మంది వెళ్ళినప్పుడు ఆ గురువు గారు ఈ 1,00,000 మందికి 1,00,000 రకాలుగా ఏది చెప్పాలో అలా చెప్తూ ఉంటాడు. ఇది విషయాన్ని తెలియదు అందరికి. పబ్లిక్ ఏమంటారు, చాలా కాంట్రవర్షియల్ గురువు అండి, ఆయన నాకు అన్యాయం చేశాడండి. ఇంకో ఏమంటాడు, 10 మంది వచ్చేసి నాకు న్యాయం చేశారండి. ఎవరు రాంగ్ ఎవరు రైట్? బాగా చెప్పారు. ఇంకొక ప్రపంచంలో తీసుకెళ్లారు. మరలా మనం తిరిగి ఇక్కడ కూర్చొని సంభాషించబోయేటప్పుడు ఈ ఆధ్యాత్మికత, ధర్మము ఇంకా మీరు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడంలో మీ వంతు కృషి, అలాగే ఒక మంచి సమాజం ఏర్పడాలని కోరుకుంటూ బార్ బార్ సునే హజార్ బార్ సునే అంటే మనం వింటూనే ఉండాలి, 1000 సార్లు వింటూనే ఉండాలి. సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏమిటి, ఇవన్నీ అలా జీవితాంతం వింటూనే ఉండాలి. దాన్నే అప్పుడే అది ఆ సత్సాంగత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక మంచి సమాజ స్థాపనకి మీరు చేస్తున్న కృషికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనతో ఉన్నారు. వీరు అమరావతిలో 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ధ్యాన మహాచక్రం అనేటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ ధ్యాన మహాచక్రం గురించి వివరాలు, అసలు ధ్యానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని పత్రిజీ గారిని తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. మీరు
డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు అయ్యా. జరపబోయేటటువంటి అమరావతిలో ధ్యాన మహాచక్రం విశేషాలను వివరించండి. ప్రతి సంవత్సరం ఈ మూమెంట్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చివరి ఒక వారం రోజులు అందరం కలుసుకుని అక్కడ విశేషంగా ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇట్స్ నార్మల్. అయితే గత 10 సంవత్సరాలుగా వీటిని ధ్యాన మహాయజ్ఞాలు అని పేరు పెట్టుకున్నాం. ఈసారి మొట్టమొదటిసారిగా ధ్యాన మహాచక్రం అని పేరు పెడుతున్నాం. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఒక యజ్ఞ స్థితి నుంచి ఒక విస్తారమైన స్థితికి వచ్చింది. ఇప్పుడు ధ్యానం అంటే ఏమి తెలియనప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలియజేసేందుకు ఈ యజ్ఞాలు ఎన్నో నిర్వర్తించాం. చిన్న యజ్ఞాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు గత 15 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా. ఎలాగైతే స్వామి చిన్మయ్య గారు గీతా జ్ఞాన యజ్ఞాలు చేశారు ఎన్నో సంవత్సరాలుగా. అంటే అలాగే మరి కాళహస్తి స్వామీజీ వారు, విద్యా ప్రకాశానంద గిరి గారు స్వామీజీ వారు గీతా జ్ఞాన యజ్ఞాలు చేశారు. అంటే వీళ్ళు ఆ జ్ఞాన యజ్ఞాలు చేయకముందు గీత గురించి పెద్ద పరిచయం లేదు పబ్లిక్లో. సో వాళ్ళ విశేషమైన వాళ్ళ యొక్క కృషి ద్వారా ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ మచ్చుకి ఇద్దరిని చెప్పుకుంటున్నాను. భగవద్గీత అంటే ఏంటో అందరికీ తెలిసి, ఆ శ్లోకాలు ఏమిటి, ఆ అర్థాలు ఏమిటి, దాని యొక్క ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి. భారతదేశంలో చాలా గొప్ప విశేషం చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే విద్యా ప్రకాశానంద గిరి, భారతదేశంలో అయితే స్వామి చిన్మయానంద. సో వాటికి నేను చిన్నప్పుడంతా వెళ్ళి అవన్నీ నేర్చుకుని వచ్చిన వాళ్ళు, గీత జ్ఞాన యజ్ఞాలు. అయితే ధ్యాన యజ్ఞాలు మటుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. ఓకే, మీరు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా అమరావతిలో జరగబోతున్నారు. యాక్చువల్గా దీని యొక్క పర్పస్ ఏంటి? అదే చెప్తున్నా కదా, ఆత్మజ్ఞానం అనేది భగవద్గీత అక్కడి నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో గీత ఏం చెప్తుంది? అయ్యా బాబు, నువ్వు శరీరం కాదు ఆత్మవి అంటుంది. ఓకే, గీతే కాదు, ఇస్లాం ఏముంటుంది? ఆప్ జిస్మ్ నహీ ఆప్ రూహ్ హై. అంటే నువ్వు శరీరం కాదు ఆత్మ. మొత్తం ఆధ్యాత్మికత ఆ పాయింట్ మీద ఉంది. అండర్స్టాండ్? ఇప్పుడు పారాసైకాలజీ రీసెర్చ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గత 1.5 సెంచురీస్లో సో మెనీ సైంటిస్ట్ రీఇన్కార్నేషనల్ మెమరీస్ కానీ, గత జన్మల గురించి జ్ఞాపకాలు కానీ, చైల్డ్హుడ్ డెత్స్ కానీ, వీటి మీద రీసెర్చ్ చేసి ఈ యొక్క శరీరం కాదు ఆత్మ అన్న పాయింట్. అండర్స్టాండ్? సో అయితే దాన్ని ఎలా రియలైజ్ చేస్తాం మనం? నేను శరీరం కాదు ఆత్మని ఎలా రియలైజ్ చేస్తాం అంటే ధ్యానం ద్వారా చేస్తాం. సో ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అని మనకు తెలిసిందో ధ్యానం ద్వారా, అప్పుడే జీవితంలో స్థిరత, శాంతి, సహనము, పక్క వాళ్ళని అర్థం చేసుకోవడము, ఇవన్నీ వస్తాయి. రావు అంటే ఇక్కడ నువ్వు వేరు, నీ శరీరం వేరు. అదే దట్స్ పాయింట్. యు ఆర్ రైట్. ఆత్మ వేరే, శరీరం అనేది మౌలికమైన ఆ యొక్క స్థితిని మనం అనుభవించేందుకే ధ్యానం. బాధ కలిగితే శరీరానికి, నీకు కలిగిందా, శరీరానికి కలిగిందా? ఒక డాక్టరు ఆపరేషన్ చేసే ముందర ఎనస్థిషియా ఇస్తాడు. అప్పుడు కోస్తాడు ఇక్కడంతా. నీకు బాధ కలిగిందా? అదొక మత్తులో ఉంచి సో అంటే ఏంటి? అప్పుడు అనస్థిషియా అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ పదార్థం అనేది, ఆస్ట్రల్ బాడీ అనేది బాడీ నుంచి బయటకు వస్తుంది. బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడు దీని శరీరం ఏం కోసినా నీకేం నొప్పి రాదు. కానీ ఎప్పుడైతే ఆత్మ తిరిగి లోపల వస్తుందో అప్పుడు నొప్పి వస్తుంది. అంటే ఏమిటి? క్లియర్గా నువ్వే శరీరం అయితే నువ్వు కోసినప్పుడు నీకు రావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్, ఇదేంటంటే నువ్వు శరీరం నుంచి బయటకు ఉన్నప్పుడు నీకు నొప్పి ఉండదు, శరీరంలో ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది. అంటే ఈ ధ్యానం ద్వారా మన శరీరం నుంచి బయటకు రావడం సాధ్యం అవుతుందంటారు. ప్రతిరోజు రాత్రి మనం అందరం
శరీరం నుంచి బయటకు వెళ్తున్నాం. మిమ్మల్ని రాత్రి మీ చెవి దగ్గర పిలిచి మీ పేరు పెట్టి పిలిచి అనుకోండి, రాత్రి నిద్రపోతున్నారు, మీకు వినపడదు. చెవి బంద్గా ఉందా, శరీరం పనిచేయటం లేదా, మెదడు పనిచేయటం లేదా, అన్నీ పనిచేస్తున్నాయి. చావు లేదు, శవం కాదు ఇది. కానీ మీరు శరీరంలో లేరు అప్పుడు. కనుక గట్టిగా అరిస్తే పట్టుకుని లటకమైన శరీరంకి వస్తారు. కనుక ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఏం చెప్తుందంటే, ఎనీ రిలీజన్, నువ్వు శరీరం కాదు ఆత్మ అన్నది అది మౌలికం భగవద్గీత. అయితే కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడితో, ఇది నీకు తెలీదు, ఇది నాకు తెలుసు. అదే నీకు నాకు తేడా. వాడు నరుడు, వీడు నారాయణుడు. వాడు ప్రాపంచికుడు, వీడు ఆధ్యాత్మికుడు. కనుక ప్రాపంచికుడు ఏం చేశాడు, అప్పుడు ఆయన యుద్ధం చేసేటప్పుడు కూలబడిపోయాడు. నేను ఎందుకు నా అన్న వాళ్ళని చంపాలి, గురువుని చంపాలి? బాబు వాడు అధర్మం వైపు ఉన్నాడు, చంపాల్సింది. ఇంత హింస అవసరమా అని అడిగాడు. అదే, ఈ రాజ్యం కోసం ఇంత హింస చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేయి. నువ్వేమో చేసి తిడతావు, నువ్వు వెనక్కి వెళ్ళి పరిగెత్తిపోయినా వాడు మళ్ళీ నవ్వుతాడు. వాడు నీలో ఇంకా సహనం లేదు, నువ్వు వచ్చి మళ్ళీ వాడిని చంపుతావు. కనుక బెటర్ డూ ఇట్ అన్నాడు. సో అంటే ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ ఆత్మ జ్ఞానం మనకు వస్తుంది. అది మేజర్ పాయింట్. ఇప్పుడు అంటే స్థూలంగా ధ్యాన చక్రం ద్వారా మనిషి ధ్యానం వైపు మరలితే తనెవరో, తన ఆత్మ ఎవరో, ఆత్మకి తనకున్నటువంటి సంబంధం ఏంటి అని విడదీసి చూడగలగడం మొదలవుతుంటారు. ఎగ్జాక్ట్లీ సో, మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ సో. ఓకే, అది అంతటికి అంగీకరించడం జరిగింది. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు సంగీతం అంటే ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, అమ్మ బాబోయ్, కెమిస్ట్రీ అని ఒకటే ప్రశ్న అడుగుతారు మీరు. వాట్ ఈజ్ కెమిస్ట్రీ అంటే నేను ఏం చెప్పాలి? అంటే సామాన్యం అలాగా ఆస్ట్రానమీ అంటే నేను ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సో ఎవ్రీ సో కాల్డ్ స్మాల్ క్వశ్చన్ ఇస్ నాట్ స్మాల్ ఆన్సర్ ఇస్ నాట్ పాసిబుల్. ధ్యానం అంటే అయినా మనం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ధ్యానం అంటే ఏంటంటే మనసుని నిర్మూలన చేసుకోవడం, ఈ ప్రాపంచిక మనసుని. ఇప్పుడు మన సాంసారికంగా నేను తాత, నేను తల్లి, నేను తండ్రి, మూగుడు, పెళ్ళాం, ఇవన్నీ ఉంటాయి కదా, రిలేషన్షిప్స్ అన్ని మైండ్లో ఉంటాయి. వాట్ ఈజ్ మైండ్? మైండ్ అది ఈజ్ ఎ బిగ్ బాల్ ఆఫ్ రిలేషన్షిప్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ అండర్స్టాండ్. కనుక నేను హిందువుని, నేను ముస్లింని, నేను మగ, నువ్వు ఆడ, ఇవన్నీ కలిపి ఒక ముద్ద, ఒక దృక్పథాల ముద్ద, ఒక ఆలోచన తరంగాల ముద్ద అనేది మైండ్. ఈ మైండ్ని శూన్యం చేయాలి, అది పాయింట్. ధ్యానం అంటే మనకున్నటువంటి ఆలోచనలని ఆపటమా? అంటే ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళాలి. అది కనుక దీనికి చక్కటి ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిటి ధ్యానం అంటే, వెంటనే ధ్యానం నిర్విషయం మనః. చూసారా? సేమ్ డైరెక్ట్ ఆన్సర్డ్ ఫర్ డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మెడిటేషన్? ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. సో నిద్రలో మన మనసు నిర్విషయం అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న లేచి ఫ్రెష్గా వస్తుంది. రాత్రి మనకి నిర్విషయం కాదనుకోండి, కలతం నిద్ర వచ్చింది అనుకోండి, వాడిట్టా వీడిట్టా అని ఆలోచిస్తున్నాం అనుకోండి, పొద్దున్న ఏమవుతుందంటే కృంగిపోయి ఉంటాం. సో నేచర్స్ యొక్క గిఫ్ట్ ఈ నిద్ర అనేది మనని పొద్దున్న మళ్ళీ ఫ్రెష్ చేయడం కోసం. నీకు ఎంత చెత్త మనసున్నా, అరే నిద్రపోరా, మళ్ళీ పొద్దున్న ఫ్రెష్గా అయ్యి మళ్ళీ పొద్దున్న నీ పనులు చూసుకో, రాత్రి మటుకు నిద్రపో. ధ్యానం అనేది ఇట్స్ ఎ కాన్షియస్ స్లీప్. ఒక అరగంట ధ్యానం అనేది 6 గంటల నిద్రకు సమానం. కనుక అందరికీ ధ్యానం నేర్పించాలి. నిద్ర లేని మానవుడు ఎలా ఉంటాడో తెలుసు. కనుక ఆ నిద్ర 6 గంటల నిద్ర బదులు దాన్ని మనం కుదించి ఒక అర్ధగంట మెడిటేషన్ చేస్తే 6 గంటల శక్తి వస్తుంది. ఓకే, 2 పాయింట్లకు వచ్చాం. ఫస్ట్ పాయింట్ ఏమో ధ్యానం అన్నది మనిషిని తను, తన ఆత్మ వేరు అనేది తెలియజేయడం కోసం చేసే ప్రక్రియ ధ్యానం. 2, ధ్యానం అనేటప్పటికీ ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, ఆ స్థితికి తీసుకెళ్ళటం. నెక్స్ట్ 3వది, ఆ ఆలోచన రహిత స్థితి కలగాలంటే ఏం చేయాలి?